వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయనగరం అనగానే అందరికీ గుర్తొచ్చేది సంగీతం. ఈ సంగీతం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటి? అసలు ఈ సంగీతం ఎక్కడ బీజం మొదలయ్యింది? ఈ సంగీతంలో గొప్ప విద్వాంసులు ఎలా తయారయ్యారు? విజయనగరంలోనే ఇంతమంది సంగీత కళాకారులు ఉండడానికి కారణాలు ఏమిటి? ఈ స్టోరీలో చూడండి. ఎందరో సంగీత విద్వాంసులను అందించినటువంటి ఏదైతే మారుతి ఆలయం ఉందో, ప్రస్తుతం మన మారుతి ఆలయం వద్ద అయితే ఉన్నామో, ఏదైతే మనం చూసుకున్నటువంటి ఆలయం ఉందో, ఈ ఆలయం వద్దనే ఆనాటి ప్రముఖ గాయకుడైనటువంటి ఘంటసాల కూడా ఇదే ఆలయంలో నిద్రించేవాళ్ళని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఘంటసాల ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి సంగీత కళాశాలలో విద్యా నేర్చుకొని తదుపరి వచ్చిన తర్వాత ఉదయం అంతా ఆ సంగీత కళాశాలలో ఉండి సాయంత్రం అవగానే ఈ ఆలయంలో నిద్రించేవారని, ఇక్కడే ఉన్నటువంటి ఆ యొక్క ఎవరైతే హనుమాన్ ఉంటారో ఈ యొక్క ఉన్నటువంటి హనుమాన్ ఆ ఘంటసాల యొక్క నాలుగు పైన బీజాక్షరాలు రాశారని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా నమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఘంటసాల యొక్క గురువుగారైనటువంటి చప్పల్ జీవినాలు భగవతాచార్యులు కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారని కూడా ప్రధానంగా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ గుంసిని ఈ యొక్క ఆలయంగా ఈ గుంసి ఆలయం అయితే ఇంకా ప్రాముఖ్యత పొందడానికి గల ప్రధాన కారణం ఒకటే మనం చెప్పొచ్చు. ఏదైతే చింతలపాటి రామరాజు గారి సుపుత్రుడైనటువంటి 1వ పెద విజయ రామరాజు గారి సతీమణి అయినటువంటి శ్రీమతి చంద్రమాంబ ఎవరైతే ఉన్నారో ఈవిడ 1713వ సంవత్సరంలో ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి గల ప్రధాన కారణం ఒకటి, ముందుగా ఇక్కడ గుంచి అయితే నిర్మించారు. ఈ గుంచి నిర్మించడానికి గల కారణం ఒకటే చెప్తున్నారు. ఈ యొక్క పట్టణ వాసులకి, ఈ యొక్క ప్రాంత వాసులకి తాగునీరు కలుగుతున్నటువంటి సమయంలో వాళ్ళ తాగునీరుకి నీటి యొక్క ఇబ్బందులు తొలగించడం కోసం పక్కన చెరువు యొక్క తగ్గించినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఆ చెరువున్న తగ్గించేటువంటి క్రమంలోనే ఇక్కడైతే కుంచీలు కూడా ఏర్పాటు చేశారు. అదే కుంచీలోనే ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఒక విగ్రహాన్ని కూడా ఆనాడు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇందులో ఉన్నటువంటి విగ్రహం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆ విగ్రహం కూడా రామ భజన చేస్తున్నట్లు ఒక చేతి పైకి ఒక చేయి కిందకి, అంటే భజన చేస్తే ఏ విధంగా ఉంటారో ఆ విధంగా గాలిలో చూసుకుని ఆ యొక్క రాముణ్ణి తపిస్తూ స్మరిస్తూ భజన చేస్తున్నటువంటి ఒక మారుతి విగ్రహం అయితే ఉంటుంది. ఈ మారుతి విగ్రహం ముందుని ఏ ఒక్క గాయకుడైనా సరే, ఏ ఒక్క కళాకారుడైనా సరే ఇక్కడికి వచ్చి నిద్రిస్తే చాలు, సేద తీరితే చాలు, ఇక దేవుణ్ణి వచ్చి దర్శించుకుంటే చాలు, వాళ్ళు అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి గాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కళాకారుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఉన్నారు. భక్తులతో పాటు ఇక ప్రధాన అర్చకులు కూడా ఉంటారు. వాళ్ళ మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎంతమంది భక్తులు మనలో పొందడానికి కారణం ఏంటి? ఎంత చూసుకుంటే పట్టణం నెలగొడ్డిన ఉన్నటువంటి గుంచి అంటే ఒక ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎంత విశిష్టత కారణం? ఈ ఆలయం తాలూకు విశిష్టత ఏంటంటే, నేను యాజ్ పర్ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే పెరిగాను కాబట్టి ఈ ఏ భక్తుడు ఎటువంటి కోరిక ఉంటున్నా సరే ఆయన అనుకున్న కోరిక ప్రకారం అది అక్షరాల అది నెరవేరుతుంది. అదొకటి విశిష్టత. గుంచి అనే జంక్షన్ కన్నా ఆంజనేయ టెంపుల్ అంటేనే ఫేమస్. చాలా వరకు ఇక్కడ అన్నదానం బాగా చేస్తారు. తర్వాత ఇక్కడ విగ్రహం కూడా అన్ని విగ్రహాలతో పోల్చుకుంటే ఇక్కడ ఒక విగ్రహం మీరు చూస్తే ఇలాగ భజన చేసినట్టుగా ఉంటుంది. లోపలిది బయటదైతే మామూలుగా మనకి స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ భజన కార్యక్రమాలు చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ట్రెడిషనల్గా ఇక్కడ ఉన్న మనుషులు కూడా ఈ కోవిలకి అన్ని రకాలుగా ఈ మధ్యన చుట్టూరు ఇవన్నీ చేయడం కానీ, ఈ కోవిల పూజాల దగ్గర నుంచి అందరూ కొంత
ఎప్పుడు కూడా ఈ కోవిలకి ఎవరు వచ్చినా సరే మళ్ళీ రావాల్సిందే సార్. కోవిల విశిష్టత అంటే మనం మాటల్లో చెప్పలేము. విజయనగరంలోని ఐకోనేరు గట్టుకి వాయవ్య దిశలో ఉన్నటువంటి గుంచికి ఒక ప్రత్యేకత ఉంది. నిజానికి ఈ నీళ్ల చెరువు ఐకోనేరు. ఈ ఐకోనేరు నీళ్ల చెరువుని సంరక్షించడం కోసం ఇక్కడ గుంచి ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ కొంతమంది కాపలాదారులు అప్పట్లో ఉండేవారు. ఆ తదనంతరం ఆ ప్రాంతంలో కాపలాదారులతో పాటు కొన్ని ఆలయాలు కూడా ఏర్పడ్డాయి. అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామి తాలూకా విగ్రహం. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆంజనేయ స్వామి కాళ్ళు వానరం తాలూకా కాళ్ళు పోలినట్టు ఉంటాయి. ఇది ప్రపంచంలో మరి ఎక్కడ ఏ ఆంజనేయ స్వామి విగ్రహం చూసినా ఆంజనేయ తాలూకా పాదాలు మనుష్యాకారంలో ఉండే పాదాల్లా ఉంటాయి. దానికి భిన్నంగా ఇక్కడ వానరాకారంలో ఉండే పాదాలు ఉండడం విశేషం. దాంతోపాటు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఆ పక్కనే ఉంటుంది. అలాగే ఇందులోనే శివుని తాలూకా ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయాలన్నీ ఇక్కడ ఉండడం వల్ల విశాలమైనటువంటి చప్టా ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఎంతోమందికి ఆలవాలమై ఉంది ఇక్కడ ఈ ప్రాంతం. సరస్వతుల వెంకట్రావు గారని సరస్వతుల ఘంటసాల గారి తాలూకా సహాధ్యాయి, ఇద్దరు సహాధ్యాయులే. ఈ ఘంటసాల ఇక్కడే కూర్చొని పాటలు పాడుకునేవారు. మ్యూజిక్ కాలేజీలో అతని తాలూకా సంగీత ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇక్కడికి వచ్చాము. అలాగే శ్రీరంగం నారాయణ బాబు, ఆయన కూడా ఇక్కడే కూర్చొని ఆయన తాలూకా కవితా గోష్ఠి అంతా సాయంత్రం ఇక్కడ కూర్చొని వినిపించి రాత్రి 10-11 వరకు కూడా ఇక్కడే గడిపిన కాలాలు ఉన్నాయి. అలాగే ఇందాక చెప్పుకున్న సరస్వతుల వెంకట్రావు గారు, ఈ వెంకట్రావు గారు కూడా అక్కడెక్కడో సంగీత కచేరీలు ఇచ్చి రాత్రిపూట ఇక్కడికి వచ్చేవారు. వచ్చి రాత్రి అంటే సాయంకాలం రాత్రి అంతా ఇక్కడే ఉండి ఇక్కడ ఆయన సంగీతానికి డబ్బులు తీసుకోకుండా దానికి బదులుగా ప్రతిఫలంగా ఆయన ఆవులకి వేసే చిట్టు తవుడు అవి తెచ్చేవాడు. వాటిని మోసుకుంటూ సంచిలో మోసుకుంటూ వచ్చి అక్కడ కూర్చుని అక్కడ అతని కోసం ఆవులు ఎదురు చూసేవి. ఆ గుంచి దగ్గర ఆవులకి వాటిని పెట్టడం అక్కడ అందరూ చూస్తారనమాట. ఆవులకి ఆ చెట్టు తవుడు అన్నీ పెట్టేవారు. అవన్నీ ఆయన కోసం ఎదురు చూసి అవన్నీ తిని వెళ్ళేవి. అలా ఈ గుంచిలో ఈ ముఖ్యంగా మనం ప్రత్యేకంగా చెప్పుకునేది ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మొదటి ముద్ద ఇక్కడ సరిదే అప్పలర్సమ్మ అంటే కలవరింగ్ పెట్టారంటారు. ఆ తదనంతరం ఆవిడ భోజనం పెట్టిన తర్వాత ఇదే గుంచి దగ్గర ఆయన కాలాన్ని వెళ్ళబుచ్చేవాడు. ఆయనకి పై ప్రాంతం నుంచి వచ్చినందువల్ల ఇక్కడ ఆయనకి ఉండడానికి ఎలాంటి ఆవాసం లేకపోవడం వల్ల ఇక్కడే పడుకునేవాడు. ఉదయం లేసి కాలేజీకి వెళ్ళేవారు. మధ్యాహ్నం భోజనం ఇక్కడ సింహాచలం చౌటరీలో చేసేవారు. అప్పట్లో చౌటరీ కూడా అప్పటికి రాని ముందు వీధుల్లో ఆయన వారాలు చేసుకుని బతికేవాడు. అట్లా ఇక్కడ గుంచిని ఆయన ఆవాసం చేసుకుని ఉండడం వల్ల ఈరోజు మన విజయనగరంలో ఉండేటువంటి ఘంటసాల వెంకటేశ్వర తాలూకా ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇక్కడ శ్రీరంగం నారాయణ బాబు గురించి కూడా చెప్పుకోవాలి. అతను కూడా ఇక్కడే అతని తాలూకా జులపాల జుట్టుతో చాలా అందంగా ఉండే శ్రీరంగం నారాయణ బాబు మంచి కవి. శ్రీరంగం శ్రీనివాసరావు గారి తన కజిన్ శ్రీ కజిన్ శ్రీ నారాయణ బాబు. ఈ నారాయణ బాబు గారు కూడా ఇక్కడే తన తాలూకా కవితా గానాన్ని పెద్ద గొంతుకుతో ఎంతో అందంగా వినిపించేవాడు. ఇందాక చెప్పుకున్న సరస్వతుల వెంకటరావు గారు కూడా ఇక్కడే కూర్చొని దైవ స్తోత్రం చేసేవాడు. అక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని స్తుతిస్తూ ఆయన తాలూకా సంగీతాన్ని అక్కడ ప్రదర్శించేవాడు. ఈ విధంగా విజయనగరంలో ఈ గుంచికి సంగీత కళాకారులతోని ఒక మంచి అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఆలయం యొక్క ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, దీనికి సంబంధించిన వైభవం ఏంటంటే చెప్పండి స్వామి. ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఎంత వైభవం ఉండడానికి కారణాలు ఏంటి, ఈ యొక్క ఆలయం విశిష్టత ఏంటి? ఆపదామపహత్తారం దాతారం లోకాభిరామం శ్రీరామం మనోజం వార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతామరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి రామయ దూతం మనసా స్మరామి. పూర్వకాల చరిత్ర అయిన ఈ మారుతి జయంతి, మారుతి యొక్క ఉత్సవాలు దాని తోడు ఏంటంటే గుంచి అంటే అసలు ఏమిటి అర్థం, ఈ గుంచిని ఎవరు ప్రతిష్ఠించారు, ఇక్కడ కారణాలు ఏమిటి. రాణి చంద్రమాంబదేవి 1713వ సంవత్సరంలోనే ఇక్కడ నీళ్ళకి కొంచెం కరువుగా ఉన్న సమయంలో ఇక్కడ అయ్యనకూర ఉంది పక్కనే, దాన్ని ఆవిడ తవ్వించింది మంచినీళ్ళ కింద. అప్పుడేమో ఇది గుంచిగా నిర్మించారు. ఇలాంటివి 4 ఉండేవి చుట్టూరును. ఇందులో సిపాయిలు ఉండేవారు. అవి
కంగాలి చేయకుండా ఏవి కలపకుండా వాటికి కాపలా ఉండేవారు. కాలక్రమేణా ఆ 3 పడిపోయి ఇది ఒకటి నించుంది. అయితే చొప్పల సూర్యనారాయణ భాగవతారు గారి నుంచి ఒక అతను ఉండేవారు, హరికథ తాల్చి. ఆయన దగ్గర పలాసాలో హరికథ చెప్తూ ఉంటే ఈ హనుమంతుడు యొక్క విగ్రహాన్ని ఆయనకి బహుకరించారు. ఇది బాదం కర్రతో తయారై ఉంటుంది. దీనికి మేకులు కానీ ఒక రాయి తీగలు కానీ ఏమీ ఉండవు. బాదం కర్రతో తయారై ఉంటుంది. దానికి తోడు పాదాలు వానరంకి ఎలా ఉంటాయో అలా ఉంటాయి 2 పాదాలు కూడాను. తర్వాత ఇది తీసుకొచ్చి అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు హరికథా పితామహుడు అంటే ఈయన ఎవరు అసలు? నారద మహాముని తర్వాత లవకుశుల తర్వాత శ్రీమద్ హరికథా పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు. ఇతను చొప్పల సూర్యనారాయణ భాగవతారు గారని మారుతి అని పేరు పెట్టారు. ఎందుకు అంటే ఈ మారుతి ఇక్కడ ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా చిన్నవాళ్ళ కనబడతారని చెప్పి మారుతి అని పేరు పెట్టారు. ఇక్కడ చాలా విశిష్టమైన మారుతి. అదే కాకుండా కళాకారులు ఎంతమంది అసలు ఇక్కడ కళా కోవిదులు, కళా సరస్వతులు అందరూ ఇక్కడ నడయాడని చాలా పుణ్యభూమి ఇది. ఎందుకంటే కవులు ఎంతోమంది గుంచీలో ప్రతి ఒక్కరు కూడా విశ్రాంతి తీసుకునేవారు. ఇక్కడ పెద్ద అరుగులు ఉండేవి. కొన్ని ఏళ్ళ శతాబ్దాల సంవత్సరాల యొక్క చెట్లు ఉండేవి ఇక్కడ. ఆ చెట్ల కింద ప్రతి ఒక్కరు కూడా ఉండేవారు ఇక్కడ. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ హరికథా సాధనలే కాదు, సంగీత సాధనలే కాదు, ఇక్కడ వేదగోష్ఠే కాదు, ఏదైనా సరే ఫలానా గుంసి దగ్గర జరుగుతున్నది అంటే ఏదైనా ఎవరికైనా డౌట్లు ఉండేవి అంటే ఇక్కడికి వచ్చి తీర్చుకుండేవారు. అలాగే ఈ బయటితెల్లం ఉత్సవాలు దేనికైనా సరే ఇక్కడ పడుకోవడాలు అవి జరిగేవి. ప్రతిరోజు కూడా ఇక్కడ ఒక రావి చెట్టు వేప చెట్టు ఉండేది. హరికథ జరిగినంతసేపు కూడా ఆ రావి చెట్టు వేప చెట్టు మీద ఒక కోతి ఉండేది. తెల్లవారేసరికి అది మాయమైపోతూ ఉండేది. అలాగే ఎంతోమంది హరికథా పితామహులు. ముందర ఏంటంటే పేరూరు రామ్మూర్తి గారు, ఆయన గాన సరస్వతి, ఆయన గంధర్వభూషణ. అంటే ఆయన చూస్తే చాలా అసలు వాళ్ళకి జన్మ ధన్యమైపోతుంది. పేరూరు రామ్మూర్తి గారు. అరే గురాచల్ల వెంకటరమణమూర్తి దాసి గారు, ఆయన వీణాచారి. ఆయన వీణ వాయిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. మరి అలాగే ఇక్కడ సంగీత కళాశాలైన అలాగే హరికథా పితామహులు అయితే దొడ్డమ్మదాసు గారు, తర్వాత సామేద కోటేశ్వరరావు గారు, ఆంజనేయుల మాస్టర్ గారు, మరి రామాంజనేయుల మాస్టర్ గారు, ఇలా 3 మంది హరికథా పితామహులు. ఇప్పుడేమో లాస్ట్ని ఆ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు హరికథ శిష్యుల పరంపరలు. ఇప్పుడు లాస్ట్ మిగిలింది ఎవరంటే కాళ్ళ నిర్మల భాగవతారిని. విజయనగర మొత్తం మీద సంస్కృతంలో చెప్పి తెలుగులో చెప్పాల్సిన ఆవిడ ఎవరు ఉన్నారంటే ఒక్క కాళ్ళ నిర్మల భాగవతారి గారు మాత్రమే. ఆవిడే చెప్తుంది. ప్రతి సంవత్సరం కూడా హనుమ జయంతి నుంచి మాకు 9 రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాండ కింద 9 కాండలు జరుగుతుంది రామాయణం. చాలామంది వస్తారు ఇక్కడ. అది కాకపోయినా ఈ స్వామి గాంధర్వ ఉపాసనలో ఉంటాడు. అంటే ఉపాసన ఎప్పుడూ కూడా రామ అనుకునే ఉంటాడు ఈ ఆంజనేయ స్వామి. దాని తోడు ఏంటంటే ఎవరైనా ఇక్కడ నిద్రపోయే సమయంలో నిద్రగానే వస్తే ఆ స్వామి యొక్క చేత్తోని బీజాక్షరాలు రాస్తారని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. సరే అలాగే రాత్రిపూట ఏమైనా సరే ఇటు సైడ్ వస్తే స్వామి యొక్క సంగీతం వినపడుతుంది ఈ రోజుకి కూడా, ఇప్పుడు కూడా. ఎందుకంటే స్వామి యొక్క ఎప్పుడు రామ అనుకునే ఉంటారు ఈయన. తర్వాత మన లాస్ట్ ఇక్కడ ఘంటసాల గారు అసలు ఎలాగొచ్చారో ఎక్కడ ఉండేవారు? ఒక చిన్న పల్లెటూరులో ఉండేవారు ముందు. ఇక్కడ వాళ్ళ నాన్నగారికి సంగీతం అంటే చాలా ఇష్టం. ఒక గురువు గారి దగ్గర పెట్టారు. అయితే వాళ్ళకి కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఇంటికి ఇక్కడ ఫలానా విజయనగరంలో సంగీత కళాశాల ఉంది, సంగీత కళాశాలలో జాయిన్ అవ్వమని అతను చెప్పారు. చెప్పగానే ఇక్కడికి వచ్చారు. అదేంటంటే అప్పుడు వేసవి సెలవులు వచ్చేసాయి. అక్కడ సంగీత కళాశాల మూసేయడం వల్ల ఎక్కడ తలదాల్చుకోవాలని తిరిగి ఇక్కడికి వచ్చి ఆయన తెలుపుకున్నప్పుడు ఇక్కడ పడుకుంటున్నారు. సంగీత కళాశాలలో పట్నాల సీతారామయ్య శాస్త్రి గారి దగ్గర ఆయన నేర్చుకుని ఇక్కడ చొప్పల సూర్యనారాయణ భాగవతారు గారు ఆయనకి ఇది అప్పచెప్పి ఉండేవారు. అలాగే ఆయన సహాధ్యాయుడు సరస్వతుల వెంకట్రావు గారు, ఆయన మొన్నటి దాకా బతికే ఉన్నారు. వీరిద్దరూ కలిపి మద్రాసు అకామిడీకి సెలెక్ట్ అయ్యారు. మద్రాసు అకామిడీకి సెలెక్ట్ అయిన తర్వాత
ఈయన సినిమా పాటలు పాడడానికి వెళ్ళారు. ఆయనేమో ఏంటన్నారంటే నా సంగీతాన్ని విజయనారాయణకే అంకితం చేస్తాను తప్ప నేను వేరే పాటలు పాడను అని చెప్పేసి ఇక్కడే ఉండిపోయారు. సరస్వతి వెంకట్రావు గారు మొన్నటిదాకా ఆయన వీధి వీధి తిరిగి కూడా పాటలు పాడేవారు. ఆ తర్వాత ఈయన గాన గంధర్వుడై మరి ఇంక మనం చెప్పక్కర్లేదు ఘంటసాల గారి గురించి. వీళ్ళకి ఏంటంటే మహానుభావులు అయ్యారు. దానికి తోడు ఏంటంటే ఇక్కడ తొప్పల దాసు గారు ఆయన చేతిలో ఉన్న తుంగురు ఇచ్చి ఘంటసాల గారిని ఆశీర్వదనం చేశారు. అలాగే ఘంటసాల గారు ఏంటంటే వారాల భోజనాలు చేసుకుంటారు. ప్రతి వారానికి ఒక రోజు ఇక్కడ బ్రాహ్మణుల ఇంట్లో వారాల భోజనం చేసుకుంటూ సంగీత కళాశాల శిక్షణ పొందుతూ ఇక్కడికి వచ్చి పడుకుంటేవారు. అయితే ఆ మహానుభావుడు ఏమి చేసుకున్న అదృష్టమో కానీ ఆ స్వామి యొక్క దయదలిసి ఆయన నోటి మీద అక్షరాలు రాసి అలాంటి మహానుభావులు తయారు చేశారు అంటే ఈ స్వామిలో చాలా పవర్ ఉంది. నిజంగా ఏంటంటే అంత చిన్న విగ్రహంలో కనబడుతుంది కానీ మరి అంత పవర్ లేదు. ఎంతోమంది గుర్రాలు వస్తారు ఉద్యోగాలు కావాలంటే, ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళు వస్తారు, ఎంతోమంది రకరకాల కోరికలతో వస్తారు. ఇక్కడ మేము పడుకుంటాం అంటారు. అలాగే సామవేద కోటేశ్వరరావు గారు మొన్న వచ్చారు. అట్లాంటి మహానుభావులు లోపలికి వచ్చి విగ్రహాన్ని చూసి నా జన్మ ధన్యమైపోయింది అన్నారు. మొత్తం ఆంధ్ర ప్రపంచం అంతా నేను తిరిగాను, ఇలాంటి విగ్రహాన్ని నేను తిరగలేదు. ఈ స్వామిని చూసాక నా జన్మ ధన్యమైపోయింది అన్నారు. అంటే అలాగే నేను కూడా సంతోషపడుతుంది ఏంటంటే మా తాత ముత్తాతలు ఎవరో ఇచ్చారో ఈ అదృష్టం. మా పరంపరలు కూడా కాదు, ఇది మా వంశంలో ఎవరు కూడా తెలియలేదు. వాళ్ళ యొక్క అదృష్టం చేత నేను ఇక్కడ చేస్తున్నాను. నిజంగా ఏంటంటే నేను కూడా గర్వపడుతున్నాను. ఇది గవర్నమెంట్ ఉద్యోగం కాకపోయినా ప్రైవేట్ సంస్థ, నేను గర్వపడుతున్నాను. ఇలాంటి యొక్క ఆంజనేయ స్వామి దగ్గర ఉండడం నిజంగా నా పూర్వజన్మ సుకృతమే. ఇది ముఖ్యంగా ఏంటంటే మా కమిటీ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, నాకు ఉపకారమే చేస్తారు తప్ప అపకారం చేసిన వాళ్ళు అయితే కాదు. అలాగే మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మధునూరు శ్రీమన్నారాయణ రామానుజవరం గారు, ఆయన చూసుకుంటారు. ఆగుతు వాసుదేవరావు గారు ఉన్నారు. తర్వాత అప్పలకొండ గారు అనేసి ఆయన స్వామి సేవలో నిమగ్నం అయి ఉంటారు. అలాగే బండారు శ్రీనివాస గుప్తా, వీళ్ళందరూ ఏంటంటే నన్ను ఎప్పటికప్పుడు వాళ్ళ అబ్బాయిలా జాగ్రత్తగా నన్ను చూసుకుంటారు. ఇక్కడ చాలా మంచి వాళ్ళు, మా కమిటీ సభ్యులు అనుకోలే, మా తల్లిదండ్రులు వాళ్ళు చూసుకుంటారు. అలాగే ఈ స్వామి గురించి చెప్పడం అంటే ఇక్కడ చెప్తున్నాను కదా, సంగీత సాహిత్య సార్వభౌములు. మరి చొప్పల దాసు గారి గురించి చెప్పాలంటే ఆయన పాట ఈ రోజుకి కూడా ఈ పిప్పులో కొడితే మన కళ్ళంటి నీళ్ళు వస్తాయి. ఆయన గొంతు వింటే అంతటా స్వచ్ఛమైన తెలుగు చెప్పిన ఆయన ఎవరంటే చొప్పల సూర్యనారాయణ భాగవతారు గారే. మరి అందుకే కదా కుంభావ సరస్వతి శ్రీమంత అజ్జాడ ఆదిభట్ల నారాయణ గారితో తిరిగి ఉన్నవారు అతనంటే మహానుభావుడు. మరి ఇతను అది స్వామి యొక్క చరిత్ర. ఎవరు ఏ కోరికలతో వస్తారో ఈ స్వామిని చూస్తే చాలు, ఏమి డబ్బు ఒక్కలేదు, ధనం ఒక్కలేదు, ఏమీ ఒక్కలేదు, అలా చూసి దండం పెట్టుకుని వాళ్ళు ఏ మనసులో ఏ కోరికడితే తప్పకుండా నెరవేరుస్తారు. అందరికీ స్వామి ఆశీస్సులు ఉండాలని, ఆ సీతారామాంజనేయ స్వామి ఉండాలని కోరుతూ అందరినీ ఆశీర్వచనం చేస్తూ చూసారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు కూడా ఒకటే చెప్తున్నారు. ఇక ఆలయం అంటే అంత విశిష్టత కలిగినటువంటి ఆలయం, అంత గొప్ప ఆలయం అని కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా మనం చూడండి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి ఏదైతే మనం చూస్తున్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఇదే విగ్రహం అయితే ప్రస్తుతం అయితే మనం అయితే చూడొచ్చు. ఏదైతే ఈ విగ్రహం ప్రస్తుతానికి అయితే మనకు కనిపిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి అనుమానం విగ్రహం ఏదైతే భజన నామకేతనం చేస్తున్నటువంటి ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని ఇక్కడ కొలువుదీరు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తూ అలాగే మంత్రముగ్ధులు అమ్మకైతే తప్పదు. ఈ యొక్క ఆలయానికి ఎవరు వచ్చినా అలా మౌనంగా ఉండి వెళ్ళిపోయినా సరే మనసులో ఏ కోరిక ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందంటూ చెప్పుకుంటే ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే జ్ఞాన కోరిక గాంధర్వుడుగా పేరుకున్నటువంటి కంఠశాల గారు ఇదే ఒక ప్రాంగణంలో ఈ యొక్క ఆలయంలోనే ఉదయమంతా సంగీత కళాశాలకు వెళ్ళి సాయంత్రం వచ్చి నుంచి బయలుదేరి మార్నింగ్ వరకు కూడా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలోనే ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపించింది. చరిత్రకారులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా
ఈ రోజు ఒక అతనికే కాకుండా అతని యొక్క గురువులు ఎవరెవరు ఉన్నారో గురువులంతా కూడా ఇదే ప్రాంతంలోనే ఇక్కడే ఉండేవాళ్ళంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాజులకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఎవరైతే పేద ప్రజలందరూ వీలైతే నీళ్లు కల్లాడిపోతున్నటువంటి తరుణంలో పక్కన ఐకోనేరు అనేది ఒకటైతే పక్కనే వెలిచినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ చెరువును ఆ రోజు తవ్వారు. ఆ చెరువు తవ్విన తర్వాత దీనికి ఒక గుంచిన 4 వైపులో కూడా దీన్ని ఇక్కడ కలుషం చేయకూడదనే ఒక ఆలోచనతో దీని అంతా కూడా చుట్టుపక్కల కూడా ఒక సెక్యూరిటీ పెట్టేటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ఆనాడు సిబ్బంది పెట్టేవాళ్ళని చెప్తున్నారు. అయితే అదే తరుణంలో మరొక వైపు అదే తరుణంలోనే ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఉన్నటువంటి 2 గుంచీలు కూడా పాడైపోయి చివరిగా ఉన్నటువంటి ఒకే ఒక గుంచి మాత్రం మిగిలి ఉన్నది. ఈ గుంచీలోనే ఒక ఆలయానికి చూసుకుంటే హనుమాన్ విగ్రహం అయితే మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా ప్రతి ఒక్కరు చూసి ఇక్కడ ముక్తుగా ఉండేది తప్పదు. ఎందుకంటే రామ రామ అనే ఒక సంకీర్తనం కూడా ఇప్పటికీ కూడా అర్ధరాత్రి దగ్గర కోరుకుంటే వినిపిస్తుంది అంటూ కూడా ఇక్కడ భక్తులతో కూడా ఆలయ ప్రధాన ఇచ్చులు కూడా గట్టిగా చెప్పుకోవాల్సిన పరిస్థితిలో కనిపిస్తుంది. ఎందుకంటే అంత నమ్మకంతో ఉన్నటువంటి విగ్రహం అనేది ఎక్కడ దేశంలో కూడా ఎక్కడ కూడా లేదు కూడా కొన్ని ప్రవచనాలు కూడా సాగంటి కోటేశ్వరంలో కూడా సంబంధించినటువంటి కొన్ని ప్రవచనాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపించి అంతటి మహిమ కలిగినటువంటి విగ్రహం అనేది ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆలయానికి ఎంత ప్రతిష్ట రావడానికి గల కారణం ఒకటే, ఏదైతే ఇక్కడ సంబంధించిన రాజులు ప్రతిష్ఠించిన తర్వాత ముఖ్యంగా సంగీత కళాశాలకు సంబంధించినటువంటి దీనికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా పూర్వకాలంలో ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా జరిగిన తర్వాత వచ్చి ఈ యొక్క ఆలయంలోనే సేద తీరేవాళ్ళు. ఇక్కడ ఎవరైతే సేద తీరుతారో ఇక్కడ ఎవరైతే పడుకుంటారో వాళ్ళ నాలుగు పైన కొన్ని బీజాక్షరాలు అయితే సాక్షాత్తు వచ్చి ఆ దేవుడే డైరెక్ట్గా 4 పైన రాస్తాడైన ఒక ప్రగాఢ నమ్మకంతో ఇక్కడ ఉండేవాళ్ళని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు కూడా మనతో కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈరోజు ఈ యొక్క ఆలయం యొక్క స్పెషల్ స్టోరీ. ఎవరి పర్సన్ నాయుడుతో రాజేష్ ఆర్టీవీ విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.